సార్ అలాగే ఆసియా ఖండంలోనే ఇప్పుడు అతిపెద్ద జాతరగా చెప్పుకునే మేడారం ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనికి కేంద్రం నుంచి కూడా నిధులు సమకూరినట్లుగా తెలుస్తోంది. 6,000 బస్సులను కూడా మేడారం జాతరకి పెట్టారు. సీసీ కెమెరాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 4,500 సీసీ కెమెరాలు పెట్టారు, 6,000 బస్సులు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఆ ప్రాంతానికి చెందినటువంటి దనసరి సీతక్క ఆవిడ అంటే శాసనసభలో కూడా కాకుండా అక్కడ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శాసనసభ సమావేశాలు ఉన్నప్పటికీ ఆమె అక్కడ పూర్తి స్థాయిలో ఉంటున్నారు. మరికొంతమంది మంత్రులు కూడా చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తున్నారు. అంటే మొత్తం యంత్రాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం అక్కడ అన్ని రకాల అన్ని శాఖల్ని అలర్ట్ చేసి పనిచేయిస్తుంది. ఈరోజు టీఆర్ఎస్ కూలిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్నటువంటి ఒక పెద్ద ప్రోగ్రాం ఇది. దీన్ని కనుక ఎక్కడన్నా లోపాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా మైనస్ అవుతుంది. కాబట్టి దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అన్ని శాఖల్ని సమన్వయంగా ముందుకు పంపించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే మంత్రులు స్వయంగా వెళుతున్నారు, ఉన్నతాధికారుల్ని డిప్యూట్ చేశారు. చాలా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 3 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం మాత్రం అదొక వెల్కమింగ్ డెసిషన్గానే భావించాలి. ఎందుకంటే ఎప్పుడు ఉండేటటువంటి విమర్శ అంటే మేడారం జాతర అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం జాతరకి కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు అని చెప్పి ఎప్పుడు ఉండే విమర్శ. ఈసారి డబ్బులు ఇవ్వటం అయితే కొంత పాజిటివ్ స్టెప్పే. 3 కోట్లు కాకుండా ఇంకాస్త ఎక్కువగా ఇస్తే లేదా ఒక స్పెసిఫిక్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక స్పెసిఫిక్ సహాయం వచ్చి ఉంటే ఏర్పాట్ల విషయంలో లేదా శానిటేషన్ విషయంలో లేదా హెల్త్ విషయంలో ఏదో ఒక వినూత్నమైనటువంటి దిశగా చేసుంటే ఇంకా బాగుండేది అనేది అనిపిస్తోంది. బట్ ఇట్స్ అన్ ఇనిషియేటివ్, అప్రిషియబుల్ ఇనిషియేటివ్.